హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఆర్టీఆర్ 2. సో పోయిన ఎపిసోడ్లో మనము వ్యాలంటైన్ విలేజ్లో లెనిన్తో చేసిన రచ్చ వల్ల అక్కడ చాలా అనర్థాలు జరిగిపోయినాయి. సో మళ్ళీ మనం మన క్యాబ్కి వచ్చినాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఒక లెటర్ వచ్చిందనమాట. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ Morning, Arthur. మార్నింగ్ మార్నింగ్ అని. సో అయితే తన హస్బెండ్కి ఏమో అయిందంట. మనం వెళ్ళి ఇప్పుడు ఆమెని కాపాడాలో మరి హెల్ప్ చేయాలో ఏమో నాకు తెలియదు, కానీ షీఈ్ నియర్ ది వ్యాలంటైన్ విలేజ్. సో తినే అనమాట. మ్యారీ మ్యారీ వాజ్ అవర్ గర్ల్ ఫ్రెండ్ ముందు, ఇప్పుడు కాదు. Okay, boy. సో ఇప్పుడు వెళ్ళి తనని కలిసి ఏమైంది, ఎందుకు మనం సడన్గా గుర్తొచ్చాము అనేది కనుక్కోవాలి. సో గాయస్ మనం ఇప్పుడు, అరే వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? అరే గాయస్ వీళ్ళు ఓడ్రిస్కో బాయ్స్ గాయస్. ఇప్పుడు వీళ్ళ మనం కొట్టాలన్నమాట. అరే రే ఒకడు అయిపోయాడు. అరే షిట్ షిట్ షిట్, అరే ఇక్కడి నుంచి వెళ్ళి తొందర 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 తప్పించుకోవాలి గాయస్. మనము చాలామంది ఉన్నారు, వాళ్ళు మనం చూసి కొట్టాలన్నమాట. సో కొంచెం ఏమైనా తిని వాళ్ళని అటాక్ చేద్దాము. సో అరే కొట్టరా. అరే ఎందుకు దిగినవురా? ఎక్కెక్కెక్కు, హార్స్ ఎక్కు, హార్స్ ఎక్కురా. అరే వచ్చేసారు. అరే కనీసం కొట్టరా. అరే ఏమైతుందిరా? అరే బా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే కాదు ఇట్లా జరుగుతుంది అని చెప్పి. $10 పోయినాయి మనవి. సరే గాయస్, ఇక అయిపోయింది కానీ మనం వెళ్ళి ఇప్పుడు మనము యాక్చువల్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. ఎందుకంటే నాకు ఇప్పటిదాకా గేమ్లో ఎప్పుడు కాలేదు ఇట్లా వచ్చి మిడిల్లో అటాక్ చేయడము. ఇదే ఫస్ట్ టైము. సో నేను కొంచెం ప్రిపేర్ కూడా లేకుండే. కానీ ప్రాబ్లం ఏమైందంటే అక్కడ మనం అసలుకి హార్స్ నుంచి ఎందుకు దిగినాము, గన్ స్విచ్ కాలేదు, అంతా ప్యానిక్లో అయిపోయిందనమాట. సో లైట్ కానీ ఇప్పుడైతే మనం వెళ్ళి మ్యారీని కలుద్దాము. మ్యారీ ఇక్కడనే వ్యాలంటైన్ విలేజ్లో ఉంది. సో ప్రాబ్లం అవ్వదు, మనం వెళ్ళి మ్యారీని కలుద్దాం ఇప్పుడు ఫస్ట్. సో మనం వచ్చేసామన్నమాట మ్యారీ దగ్గరికి. ఇది మ్యారీ వాళ్ళ ఇల్లు. సో మ్యాప్లో కనిపిస్తుంది మనకి. సో మ్యారీని కలిసి తన హస్బెండ్కి ఏమైంది, తనకి ఏమైంది అనేది కనుక్కుందాం ఫస్ట్. సో ఇక్కడ ఫస్ట్ సో వెళ్ళి మ్యారీని కలుద్దాం ఇప్పుడు. మన హార్స్ కూడా చాలా డర్టీ అయిపోయింది. మన హార్స్ని కూడా మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం క్లీన్ చేయకపోతే మన హార్స్ హెల్త్ అనేది డ్రైన్ అయిపోతుంది. సో ఒక్కసారి మన హార్స్ చనిపోయిందంటే మనకు మళ్ళీ హార్స్ ఇది రీస్పాన్ అవ్వదు. సో దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది మనకైతే. ఇప్పుడైతే వెళ్ళి మ్యారీని కలుద్దాము. మ్యారీని కలిసి తన ప్రాబ్లం ఏంటిదో తెలుసుకుని తనకి హెల్ప్ చేద్దాము. ఎందుకంటే మనం చాలా కైండ్ హార్టెడ్ కాబట్టి తనకి హెల్ప్ చేసి తనకి ఏం కావాలో చేసినాక తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. Yes, I'm sorry, I didn't mean to disturb you, ma'am. Is Mrs. Linton in? I'll go see. Call it for you. Hello, Arthur. Mary? I heard you and your friends was around. I Okay. Where's what's his name? died. I'm sorry to hear that. Yeah, me too. Me too. Happened a while ago. Pneumonia. Bad business. Sure. So, you been made a widow and you come here looking for me, is that it? No, ain't like that, Arthur. Okay. Listen, Arthur, I'm my family. I need your help. You mean the family that always looked down on me and you want me to help them? It's my little brother, Jamie. I always liked Jamie, at least compared to the rest of them. He's broken Daddy's heart. Daddy has a heart. Don't make me beg you, Arthur. My money, my life. Me. I was good enough. I'm sorry. We need your help real bad. Little Jamie's joined the Chelonians, that strange religious order. Good for him. They're quite mad, Arthur. They'll kill him. You're the only person he'd listen to. So, I'm too rough to marry into your family, but it's okay to ask me to help in saving your family. I'm sorry. I understand if you don't want to help me, but I think of you often. Long time ago now. I'm begging you, Arthur. I say let Jamie live Jamie's life, not the nightmare that his daddy dreamed up for him. Jamie's so innocent, Arthur. Please, Arthur. Will you help me? Where is he? Somewhere out near Carmody Dell, I think. The rancher there said he'd seen him around the Cumberland Forest. I just want him back, Arthur. If you find him, bring him to me at the station. I'll see what I can do. I'll owe you. You already owe me.
చలో గాయస్ అయిపోయింది. తనతో మాట్లాడడము. తను వెళ్ళి వాళ్ళ బ్రదర్ని కాపాడమని చెప్తుంది. సో వెళ్ళి వాళ్ళ బ్రదర్ ఎక్కడున్నాడో కనిపెట్టి వాళ్ళ బ్రదర్ని కాపాడాలి. సో తను ఒక లొకేషన్ ఇచ్చింది, వాడు ఎక్కడున్నాడో. సో ఆ లొకేషన్కి వెళ్ళి మనము తన బ్రదర్ జేమీని ఎక్కడున్నాడో చూసి కాపాడాలన్నమాట. సో అది కొంచెం డిస్టెన్స్ ఎక్కువనే ఉంది, కొంచెం ట్రావెలింగ్ మనం ఎక్కువసేపే చేయాలనుకుంటా. చూద్దాము ఎంత దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుందో. సో మీరు వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చలో గాయస్ వెళ్దాం ఇంకా. ఎవరో ఆంటీ మనని ఏదో అడుగుతుంది, చూద్దాం ఏం అడుగుతుందో. ఓకే వద్దు వద్దు వద్దు, గన్నేం వద్దు. ఓకే తన హార్స్కి ఏదో అయిందంట, మనము ఆమెకి హెల్ప్ చేయాలి. సరే హెల్ప్ చేద్దాంలే, తీసుకెళ్ళి ఆమెను ఎక్కడ దింపాలో తీసుకుపోయి అక్కడ దింపుదాం ఆమెని. చలో లెట్స్ గో. చాలా డిస్టెన్స్ అయితే మనం ఇప్పుడు కవర్ చేసామన్నమాట. సో ఈమెని ఎమరల్డ్ ర్యాంచ్ అనే ప్లేస్ దగ్గర దింపాలి. సో మనము ఇప్పటిదాకా మనము వ్యాలంటైన్స్ విలేజ్లో మాత్రమే ఉన్నాం కదా. సో ఈ ఎమరల్డ్ ర్యాంచ్ అనేది ఇంకో ప్లేస్ అనమాట. ఆమెని అక్కడికి పోయి దింపాలి ఇప్పుడు. సో దింపేద్దాము. మన హార్స్లో కొంచెం ఎనర్జీ డౌన్ అయింది, కొద్దిసేపు మెల్లగా వెళ్ళాలి. దాని తర్వాత కొంచెం హార్స్లో ఎనర్జీ పెరగగానే తీసుకెళ్ళి దింపేద్దాం. చలో గైస్ ఎమరల్డ్ ర్యాంచ్ వచ్చేసింది. సో ఇంకా మనము ఆంటీని దింపేద్దాం. ఇక్కడ దింపేసిన తర్వాత మనం వెళ్ళి మళ్ళీ మనం జేమీని కాపాడదాము. జేమీని కాపాడి మళ్ళీ మనం వెళ్ళి మ్యారీని కలుగుతాము. మ్యారీని కలిసి వి విల్ ఆమెకి హెల్ప్ చేసి ఆమెని తీసుకుపోయి వేరే దగ్గర దింపాలో మరి ఏం చేయాలో ఏమో చూద్దాం ఇంకా. సో లెట్స్ గో చూద్దాం. ఇప్పుడు మనం జేమీ దగ్గరికి వెళ్దాము. జేమీ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేద్దాం, జేమీకి ఎక్కడున్నాడో కాపాడదాం. చలో గైస్ ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకుంటా నాకు తెలిసి జేమీ దగ్గరికి. చాలా డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసినాం ఇప్పుడు దాకా. సో రైట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడే చూపిస్తుంది జేమీ ఉన్న లొకేషన్. ఈ కొండెక్కి లెఫ్ట్ సైడ్కి వెళ్తే చాలు మనకి జేమీ కనిపిస్తాడు. వాడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాడో ఏమైందో మరి. అప్పుడు జాన్ని కాపాడినప్పుడు వాడికి అన్ని దెబ్బలు తాకినాయి. మరి వీడేమైనా హంటింగ్కి వేయండా లేకపోతే మరి వీడు ఏమైండో ఏమో. వీడిని కూడా కాపాడి మనం వెళ్ళి మ్యారీకి తీసుకెళ్దాము. మ్యారీ దగ్గరికి తీసుకెళ్దాము. మ్యారీకి ఓరే నా హార్సు ఏం కాలేదు, జస్ట్ మిస్. హార్స్కి ఏమైనా అయితే మళ్ళీ అమ్మో అది చాలా పెద్ద టఫ్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే హార్స్ చనిపోతే మళ్ళీ అది రీస్పాన్ కాదు మనం అయినట్టు. ఒక్కసారి చచ్చిపోతే మళ్ళీ రాదు. సో హార్స్ని క్లీన్ చేద్దామా లేకపోతే ఏమైనా ఫుడ్ పెడదామా? సరే అవేమొద్దు కానీ పోయి ఫస్ట్ అయితే మనం జేమీని కలుద్దాము. సరే దీనికైతే మనము ఫుడ్ అయితే పెడదాము, ఎందుకంటే మనం దీన్ని ట్రావెల్ చేస్తూ ఉండాలి కాబట్టి. ఇక్కడ ఏంది ఏదో క్యాంప్ ఉంది. సరే చూద్దాం. జేమీ ఇదే క్యాంపులో ఉంటాడు అనుకుంటా నాకు తెలిసి. సో మన హార్స్కి ఫుడ్ పెట్టేసినాము. ఏదో గడ్డిగా సారీ గ్రాస్ తిన్నాడు. సో వాడు బాగానే స్ట్రాంగ్ ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి మనం జేమీని కలిసి జేమీని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేయాలి. ఇంటి దగ్గర అంటే అదే మ్యారీ వాళ్ళ ఇంటి దగ్గర. నాకు తెలిసి తను స్టేషన్ దగ్గర తీసుకురమ్మంది. మరి పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ నాకు తెలియదు కానీ గాయస్ విజువల్స్ మాత్రం మస్తున్నాయి గేమ్వి. అసలుకి నిజంగా అసలు ఆ గ్రాఫిక్స్ ఆ డీటెయిలింగ్ ఇవన్నీ కేకా. అసలు చూడండి మీరు కూడా ఎంత అసలు ఆ నేచరు ఆ గ్రాఫిక్స్ అసలు డిఫరెంట్ బయోమ్స్ ఉన్నాయి. అక్కడ స్నో, ఇక్కడ ఫారెస్ట్ అవన్నీ. సో ఇక్కడ ఎవరో ఉన్నారు అంకుల్, వీళ్ళు ఎవరో చూద్దాము. వీళ్ళలో ఉన్నాడా జేమీ పోరోడు అన్నాడు, వీళ్ళేమో అందరు అంకుల్ ఉన్నారు ఈడ. సరే చూద్దాం ఆగండి, ఈడ ఎవరైనా ఉన్నారేమో. వీళ్ళేంది అందరు భయపడుతున్నారు నన్ను చూసి, పోరగాళ్ళు ఉన్నారు మొత్తం. సో ఏదో అడుగుతాడు మన ఆర్థర్ క్వశ్చన్ అడుగుతాడు. సో నాకు తెలిసి రైట్ సైడ్ నుంచి సెకండ్ వాడు అనుకోండి ఆ పోరోడు జేమీ. వాడే చిన్నపిల్లలా ఉన్నాడు ఎందుకంటే వేరే వాళ్ళందరితో కంపేర్ చేస్తే. సో వీళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాడు మీరు ఎవరని చెప్పి. వీళ్ళేమో ఏదో కల్ట్ అనుకుంటుంది, చూడాలి మరి. సో ఇప్పుడు వీళ్ళని భయపెట్టి లేకపోతే వీళ్ళని కొట్టి లేకపోతే ఏం చేసి వీళ్ళని అయితే ఏదో ఒకటి వేసి మన జేమీని తీసుకెళ్తాం అనుకుంటా నాకు తెలిసి. సరే చూద్దాం. About this nonsense. Let me speak to the boy. Are you always this negative and antagonistic, sir? Yes, I'm very much only when dealing with idiots. Now let me talk to the boy. Goddamn lunatic. Leave him alone. That's enough, Arthur. Kid, come. This is crap. You're better than this. Better than what? Better than wanting paradise? Better than thinking these fools know a damn thing about paradise. Now let me
take you home. You're a sad man, Arthur. You're a real sad man. Sure, but come home. Not a chance. Leave me alone, Arthur. I didn't ask for your help. చలో గాయస్, ఇప్పుడు మనం వెళ్ళి వాడిని చేసి వాడిని కాపాడదాము. కాపాడమంటే వాడిని కొట్టాల్సి వస్తుంది అనుకుంటున్నా తెలిసి, ఎందుకంటే వాడు మనం ఆటినకుండా ఉరుకుతున్నాడు మొత్తము. చూడాలి మరి. సో లెట్స్ సీ. మన చేతిలో మన తాడుందిగా, అది ఆడ పైకి వేసి ఇట్లా గుంజి కింద పడేసి కాపాడదాం అనుకుంటున్నా. సరే చూద్దాము. ఆగరా బాబు, ఎంత దూరం పోతావు? అరే రే 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 షెడ్. అరే మధ్యలో వీళ్ళు ఎందుకు వచ్చిర్రా బాబు? ఇంక నాకు తెలిసినంత మటుకు వాడు వెళ్ళిపోతాడు అనుకుంటా. సరే చూద్దాము. పొర అవుతుంది. అరే షెడ్, పోయిగా మిస్ అయింది. చలో గాయస్, ఈసారి పక్కా వాడిని పట్టుకుంటా నేను. ఈసారి ఎటువంటి ఏ మిస్టేక్ చేయను నేను, ఎందుకంటే ఇందాకంటే వాడు ఎవడో అడ్డొచ్చిండు, కానీ ఈసారి అట్లాంటి మిస్టేక్ ఏం జరగదు. ఈసారి పక్కా ఐ విల్ క్యాచ్ హిమ్ అనమాట. వాడు ఎంత దూరం పోయినా నేను వాడిని చేజ్ చేసి వాడిని కాపాడుతా, చంపను. ఎందుకంటే మ్యారీ అడిగింది కాబట్టి ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ మ్యారీయా ఏదో ఉందిలే. కానీ వీళ్ళు మళ్ళీ వస్తురుగా, అంటే ఇది ఓకే రొటీన్ అనమాట. ఇదైతే మనం వాడి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళాలి. సరే చూద్దాము ఇంకెంత దూరం తీసుకెళ్తాడో. ఈ తాడేసి ఇట్లా పట్టుకుని కొంచెం కింద పడేస్తే అయిపోతుందిగా, ఇదేందో మరి. సరే చూద్దాంలే. వీళ్ళకేమో వీడి గురించి బాధపడుతుంటే వీడేమో ఏదో కల్టులా జాయిన్ అయ్యి ఏదో మాట్లాడుతుండో. అసలు ఏందో మరి, చూడాలి. సర్లే ఇంకా ఇది ఏమైందిరా? పోరా. ఈ హార్స్ కూడా అప్పుడప్పుడు అరే ఏం చేస్తున్నావురా? పోయింది. ఈసారి కూడా తప్పించుకుంటాడు అనిపిస్తుంది నాకైతే. లే ఛాన్స్ ఉన్నట్టుంది. పోరా, ఏమైంది? అరే వీడు 360 కూడా. బా రే, థర్డ్ అటెంప్ట్ గైస్ ఇది. పర్వాలేదు, ఏం కాదు, మళ్ళీ ట్రై చేద్దాము. మనం మనం పట్టుకున్నాక ట్రై చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అది మ్యారీ కోసం. మ్యారీ అడిగింది కాబట్టి మనం దాన్ని కాపాడాలి అంతే. ఇంకో చాయిస్ లేదు మన దగ్గర. ఈ జేమీ మాత్రం అసలు అవతలేడు, ఉరుకుతూనే ఉండు. ఈసారి ఓకే, వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనం వాడు వెనకాల పోదాం అంతే. ఇక ఏం చేయడం వద్దు, వాడిని కింద పడేయడం వద్దు, వాడిని చంపడం వద్దు, వాడిని షూట్ చేయడం వద్దు, ఏమొద్దు. వాడిని వెనకాలే పోదాము. వాడు ఎక్కడైనా కింద పడితే, వాడు ఎక్కడైనా ఆగితే వాడిని తీసుకుని పోదాం. ఇక ఎక్స్పెరిమెంట్లు వద్దు. ఇక ఎక్స్పెరిమెంట్ చేయడం వల్లే 2 సార్లు ఫెయిల్ అయింది. ఇందాక ఇక్కడే అనుకుంటా మనం 360 కొట్టింది. సరే చూద్దాం ఇంకెంత దూరం ట్రావెల్ చేయాలో. వెళ్ళరా బాబు, చలో గో. వాళ్ళ అక్కేమో వీడి గురించి ఏమంటారు వరి అవుతుంటే వీడు మాత్రం అటు ఇటు తిరుగుతుండో, గాలికి తిరుగుతుండో. సో మనలాంటి ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ ఉంటే ఎలాంటి వాళ్ళకైనా హెల్ప్ చేస్తాము. సో అదే ఇప్పుడు జరుగుతుంది. మ్యారీకి హెల్ప్ చేస్తున్నాం మనం, ఎందుకంటే మనం కైండ్ హార్టెడ్ పర్సన్స్ కాబట్టి. సో వీడు ఏంది అసలు ఆగే లేడు. సర్లే చూద్దాం, అండ్ వీడు ఎక్కడ అవుతాడో అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా చలో, చాలాసేపు చేసిన తర్వాత కొంచెం కామ్ అయినట్టున్నాడు. చలో ఇంకా దొరుకుతాడు అనుకుంటా. ఇక్కడ కామేం కాలే, ఇంకా గందీష్ బుల్లెట్లు కాలుస్తున్నాడు. ట్రైన్ వస్తుంది. వీడేంది సూసైడ్ అటెంప్ట్ ఏమైనా ట్రై చేస్తాడా ఏంది? అరే వాడు వెళ్ళిపోయాడు, మరి మనం ఎట్లా? సరే చూద్దాం. మరి రిక్వెస్ట్ చేస్తున్నాడు మనల్ని. అరే ఆ కల్టీలో నువ్వు వీకేదేం లేదురా అయ్యా. ఓకే, మనోడేమో కొంచెం మోటివేట్ చేస్తున్నాడు, అట్లా కాదురా, అది కరెక్ట్ కాదు, నీకంటూ లైఫ్ ఉంది అని చెప్పి. సరే ఓకే, పర్లే ఏం కాదు. ఓ షిట్, వీడి గన్ కాల్చడానికి కూడా వస్తలే వీడికి సరిగ్గా. వీడు అసలు సరిగ్గా లేడుగా, వీడు మెంటల్ షేట్. వాడు సూసైడ్ వేసుకుంటాడే ఏంది? అరే వీడు సూసైడ్ చేసుకుంటుండు. అరే గందిరా. మనం ఏదో చేయాలి ఇప్పుడు వాడిని కాపాడడానికి. ఓకే చలో, నాకు తెలిసి మనం ఆ గన్ని షూట్ చేయాలనుకుంటా. చలో, అమ్మయ్య ఆ గన్ని షూట్ చేసినాము. వీడికి ఏం కావాలి, ఎందుకంటే మేరీ కోసం వీడిని చంపద్దు, వీడిని సేఫ్గా తీసుకెళ్ళాలి. అబ్బా పోరోడ్రా బాబు వీడు. ఏదో అనుకున్నాం, మళ్ళీ కల్ట్కి పోతాడంట. పోరోడు ఏడుస్తున్నాడు. సరే వీడిని తీసుకోవే, వీడు అక్క దగ్గర వదిలేద్దాం వీడిని. చలో గాయస్, మనం వీడిని తీసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసినాము. వాళ్ళ అక్క స్టేషన్ దగ్గర తీసుకురమ్మంది కదా. నాకు తెలిసినంత మతకం అది రైల్వే స్టేషన్ అనుకుంటా.
సో రైల్వే స్టేషన్కి వెళ్ళి చూద్దాము, వాళ్ళు అక్కుంటే వాళ్ళని అక్కడ దింపేసి తీసుకెళ్ళి దింపేద్దాము. చలో ఇక్కడనే ఉంది మ్యారీ, వీడిని ఇక్కడ దింపేసి వెళ్ళి మ్యారీని కలిసి ఇంకా వీళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం ఇక. ఎందుకంటే వీళ్ళు సిటీలోకి వెళ్ళి, సిటీ కాదు సారీ, విలేజ్లోకి వెళ్ళి వెళ్ళిపోతారంట వేరే విలేజ్కి. We going in then? Jamie! Jamie! Come home. Please. Father's been very sad. Father wouldn't know sadness if he died in his bed. But I'll come home for you. My boy. My sweet boy. Come on. Oh, Arthur. Thank you. You're... Oh, you'll never change. I know that. I feel like the luckiest man alive, and I feel like a fool. That woman confuses me and plays me for a fiddle like no one else alive. I trust I will not make a god-awful fool of myself once more, but somehow I imagine I shall.